ఏరువాక చేరవచ్చే పల్లె గడపకి పండగొచ్చే కాడి కిందకి బసవలొచ్చే కడుపు నింపే కాలమొచ్చే నీలి మబ్బు తొలకరించే నీల తల్లి పులకరించే పంట సేలు కళ్ళు తెరిచే ఇత్తనాల సీర పిలిచే జోడెత్తులను గట్టి పొలందారి పట్టండి అరకసేత పట్టి ఎలుగెత్తి పాడండి నడువులు వంచి నాట్లేయరండి ఏయరండి ఆకలి తీర్చే పైరు పెంచరండి ప్రతి ఒక్కరికి అన్నం పెడుతున్నా రైతులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. రాష్ట్రమంతటా ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి కర్షక లోకానికి మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. దేశానికి అన్నం పెట్టే రైతన్న సుభిక్షంగా ఉండాలనే ఏకైక ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరూ ఒకసారి ఆలోచిస్తే ఏరువాక ఒక పవిత్రమైన కార్యక్రమం. అందరూ రైతు లేకపోతే ఎవరూ లేదు. కానీ రైతుని విస్మరిస్తే జాతికి మంచిది కాదు, దేశానికి కూడా మంచిది కాదు. అందుకే ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఏరువాక్ కార్యక్రమం పెట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. అదే మార్గం ఇంకొక పక్కన మీరు చూస్తే ఒకప్పుడు కపిల వస్తు నగరంలో శుద్ధోదన మహారాజు కూడా ఏరువాక పండుగ చేసి రైతుల్ని ప్రోత్సహించారు.